ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నషాయుక్త భారత్ అభియాన్ లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై ర్యాలీ చేసిన వివిధ శాఖల అధికారులు, నాయకులు, విద్యార్థులు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చిన ఫీజర్ బాక్స్ కావాల్సిన వారు కళ్యాణి జనరల్ స్టోర్స్ వీర వసంత కుమార్ ను సంప్రదించాలన్న ఆర్యవైశ్య నాయకులు. అంతరిక్షంలోకి అడుగు పెడుతున్న తొలి ఆర్యవైశ్య మహిళగా పాలకొల్లుకు చెందిన జాహ్నవి అభినందనలు తెలియజేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. టొబాకో బోర్డు పాలకవర్గ సమావేశం వర్చువల్ గా పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. ఏలూరులో జిల్లా పరిషత్ ఆవరణలో 55 లక్షల రూపాయల జెడ్పీ నిధులతో డ్రైన్, తారు రోడ్డు నిర్మాణాలకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. తొలుత జిల్లా పరిషత్ ఆవరణలో గల జాతీయ నాయకుల విగ్రహాలకు 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన లాడర్స్ ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ ఎన్టీఆర్ విగ్రహానికి ఏర్పాటు చేసిన లాడర్ ను కూడా ప్రారంభించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, మదర్ తెరీసా, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు జాతీయ నాయకుల విగ్రహాల వద్దకు వెళ్లి సత్కరించుకునేందుకు రైలింగ్ తో కూడిన మెట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి పార్థసారథి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, అప్కోప్ చైర్మన్, డిసిసిబి చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, జడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, పలువురు జడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 23 ఏళ్ల వయసులో పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవికి అంతరిక్ష యాత్ర చేపట్టే అరుదైన అవకాశం వచ్చింది. 6 వయస్సులలో అంతరిక్షానికి వెళ్లనున్న తొలి మహిళ కావడం విశేషం. అతి చిన్న వయస్కురాలిగా జాహ్నవి రికార్డు నెలకొల్పింది. పాలకొల్లులో ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసి పంజాబ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు తెలియజేస్తారు. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా జాహ్నవి రోదసీలోకి అడుగుపెట్టింది. 2029లో అంతరిక్షంలోకి జాహ్నవి రోదసీలోకి వెళ్లనుంది. 22 ఏళ్ల వయసులోనే అనులాగ్ వ్యోమగామిగా గుర్తింపు సాధించిన జాహ్నవి అతి చిన్న వయసులోనే సెస్నా 171 స్కైహక్ రాకెట్ ను విజయవంతంగా నడిపింది. జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి అంశాలలో జాహ్నవి శిక్షణ పొందింది. జాహ్నవి గతంలో 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్ గా వ్యవహరించింది. కరాటే, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ రంగాల్లో ఆమె ప్రతిభను చాటుకుంది. జాహ్నవి చిన్న వయసులోనే అంతరిక్ష యాత్ర చేపట్టడం భారతీయులకే గర్వకారణమని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. 2 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏపీలో కోనసీమ జిల్లా అలమూరు ఎస్ఐ అశోక్ మరొక కానిస్టేబుల్ బ్లెన్సన్ గా గుర్తించారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంజాయి కేసుకు సంబంధించి నిందితుల కోసం కానిస్టేబుల్స్ తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తుండగా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎస్ఐ అశోక్ తో పాటు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గాయపడ్డ మరో కానిస్టేబుల్ ప్రైవేట్ కార్ డ్రైవర్ చికిత్స పొందుతున్నారు. తలకి బలమైన గాయాలు తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామికి పంచామృతాలు, వివిధ జలాలతో అభిషేకం చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి అర్చన, అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి బుధవారం అయ్యప్ప స్వామికి, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శుక్రవారం సరస్వతీదేవికి, మాళికాపురత్తమ్మ దేవతామూర్తులకు విశేషాది పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చిన్ని వాసుస్వామి తెలిపారు. పూజల్లో పాల్గొనే భక్తులు ఆలయంలో గాని అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను గాని సంప్రదించవచ్చని కోరారు.
మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమం అంబరాన్నంటేనే. పలు కార్యక్రమాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించారు. ర్యాంకింగ్ పొందిన వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేయడమే కాకుండా వారి తల్లిదండ్రులను గౌరవించడం మా ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని అన్నారు. అందుకే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ప్రతి పాఠశాలలో నిర్వహిస్తున్నామని అన్నారు. మీరు తీసుకునే డిగ్రీ కేవలం ఒక సర్టిఫికెట్ కాదని ఒక బాధ్యతగా గుర్తించాలని, మీ జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించాలని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించాలని తెలిపారు. వినూత్న ఆలోచనలతో సమగ్ర అభివృద్ధిని కాంక్షించాలని అన్నారు. 2017లో 150-200 మధ్య ఉన్న కృష్ణా యూనివర్సిటీ NRIS ర్యాంకింగ్ ఆ తర్వాత దిగజారిందని అన్నారు. రాబోయే రోజుల్లో 100 లోపు ర్యాంకింగ్ సాధించేలా యూనివర్సిటీని నిలబెడతామని అన్నారు. Machilipatnam is one of the rare towns where trade, culture, art, education created pioneers and freedom fighters. Traders from various parts of the world, including Europe, were enticed by the charm and opportunity of Machilipatnam. It is one of the earliest municipalities founded in 1866. National College is an offspring of the Vande Mataram movement in 1906. Famous personalities like Pingali Venkaya Garu, Dr. B. Pattabi Sitaramaya Garu, Mutnuri Krishnarao Garu, and in fact Anna NTR Garu is from this very combined district. We are very famous for Kuchipudi dance and Kalampkari art, which got GI tag. So is our Bandar Laddu. We are known for resilience. Divisima Uppana of 1864 has taken close to 30,000 people lives and 50% of the town's population, followed by another cyclones. Hence, it's always an inspiring time to be here at Machilipatnam. Our Krishna University is established in 2008, currently serving 2,000 admitted students in the university and approximately 30,000 students in 134 affiliated colleges. I'm happy to learn that in the academic year 24-25, students secured 100% placement for campus students, while affiliated colleges saw close to 60% placements in the previous academic year. Though the university secured a place in the NIRF ranking 151 to 200 band in 2017, it slipped out of the rankings in recent years. I request the leadership to get the NIRF ranking below 100, and that is a task that we should do and deliver it as token of appreciation to our Honorable Chancellor. To our young graduates, I urge you to dream big, work hard, never fear failure. Success is not a destination. It is a journey of constant growth, contribution, and purpose. Go forth and build not just a career, but a life that inspires others. Finally, be proud of your roots, be driven by purpose, be the change makers who shape not just our futures, but the future of this great nation. We are all with you. To a determined soul, entire universe shall conspire to support. The journey begins today. Go forth and light the way. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రాజమండ్రి విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల వాడకానికి లోను కాకుండా జాగ్రత్త వహించాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచించారు. CNTS ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిర్వహించిన సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత స్థానాలను ఎదగాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ మోడేపల్లి నాగులు, న్యాయవాదులు అచ్యుత శ్రీనివాస్, జువ్వల బాపూజీ, లతా కుమారి, బల్లె సాయి కుమారి, ఓగిరాల సర్వేశ్వరరావు, మణికుమార్, జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్, ఎస్ఐ జాబీర్, ఎక్సైజ్ ఎస్ఐ వెంకటలక్ష్మి, కాలేజ్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే ఎవరైనా సరే తగిలితే వెంటనే పోలీసు వారికి లేదా పోలీసు వారికి మీరు చెప్పలేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారానో టీచర్ల ద్వారానో చెప్పించడం లేదా 112 కాల్కి డైల్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియపరచడం అనేది చాలా ముఖ్యం. అది మీ తోటి విద్యార్థులు అందరూ కూడా బాగుపడటానికి ఉపయోగపడుతుందని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఈ గంజాయి పంట మీద ఆధారపడతా ఉన్నారు. ఎందుకని అంటే ఈజీ మనీ. మనం ఇక్కడ రైతు 1 ఎకరం పండించి సంవత్సరం మొత్తం కష్టపడితే
వాడికి 25,000 వస్తే అక్కడ వాడికి 2 లక్షలు వస్తున్నాయి. అందువల్ల వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. అలాగే ట్రాన్స్పోర్టేషన్, అలాగే అమ్మకం, అందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడి అది బయట బజార్లో ఎక్కడన్నా షాపులో పెట్టి అమ్మే విషయాలు కాదు. వాళ్ళకి కావాల్సినటువంటి రహస్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఉండేది ఎక్కడంటే స్కూల్స్, కాలేజెస్. సో మిమ్మల్ని టార్గెట్ చేసుకొని, మీ స్టూడెంట్ కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని మీ భవిష్యత్తు పాడు చేయడానికి ఇలా మత్తు పదార్థాల సప్లై చేసే వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరు కూడా అటువంటి ట్రాప్లో పడవద్దని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ధర్ముల సురేష్ పిలుపునిచ్చారు. దేశంలో ఫ్యాసిజం రూపంలో నియంతృత్వం దారుణంగా అమలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఫాసిస్ట్ వ్యతిరేక దినంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో సభ నిర్వహించారు. సభకి అధ్యక్షత వహించిన ధర్ముల సురేష్ మాట్లాడుతూ నేటి తరం అత్యంత దుర్మార్గమైన ఎమర్జెన్సీ నిర్బంధం గురించి విన్న వాళ్లే గాని చూసిన వాళ్ళు కాదని అన్నారు. ఈ సభలో ఇంకా పివైఎల్ నాయకులు తగరం బాబురావు, గురుగంట్ల ప్రసాద్, ఏఐకేఎంఎస్ నాయకులు సద్గురు, వడ్లమూడి వెంకటేశ్వరరావు, కొమరం నాగార్జున, నడపల ముక్కారెడ్డి పాల్గొన్నారు. తప్పించుకుంటూ వాళ్ళు పడినటువంటి కుట్రలను ఛేదించుకుంటూ బతికి బయటపడ్డటువంటి కామ్రేడ్స్ కూడా మన జిల్లాలో ఉన్నారు. ఆ నియంతృత్వ పాలన సాగించాలనేటటువంటి దాంతో ఇందిరాగాంధీ చాలా కుయుక్తులతోటి ఇచ్చేసింది. అయితే ఆ సందర్భంలోనే దేశంలో ఉన్నటువంటి ప్రజలలో ఒక అసంతృప్తి, అసహనం, ఏంటి ఈ దేశానికి ప్రజాస్వామ్యం లేదా, ఈ దేశంలో మాట్లాడే రైట్ లేదా, ఈ దేశంలో వార్త రాసే రైట్ లేదా అనేటటువంటి అంశం ముందుకొచ్చింది. ఆ సందర్భంలోనే ఉద్యమాలు ప్రజ్వరిల్లాయి. ఇదే రోజు ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి సుమారు 165 మంది పార్లమెంటు సభ్యుల్ని, 170,000 మంది ప్రతిపక్ష నాయకుల్ని, విప్లవకారుల్ని అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించింది. వందలాది మందిని ఎన్కౌంటర్ పేరు మీద కాల్చి చంపి హత్యలు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా
ఎమర్జెన్సీ నాడు నేడు అనే నినాదంతో సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జంగారెడ్డి ధర్మన్న స్మారక భవనంలో మేము సదస్సు నిర్వహించాం. ఎన్కౌంటర్ అని చెప్పి ఈరోజు ప్రకటించారు. ఇది దుర్మార్గమైన చర్య. ప్రభుత్వాలు అప్రకటిత ఎమర్జెన్సీ ప్రదర్శిస్తున్నాయి. ఎవరైనా కార్మికులు కానీ ఉద్యోగులు కానీ రైతులు కానీ తమ సమస్యల ఆందోళన దిగితే వాళ్ళని అణచివేయడం కోసం అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంతో పోల్చితే రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాది ప్రాంతంలో ఈ సీజన్ లో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని, మరోవైపు రాష్ట్రంలో పొగాకు మార్కెట్ కు దిక్సూచిగా ఉండే కర్ణాటకలో ధరలు బాగున్నా మార్కెట్ మందకొడిగా సాగుతుందని, దాదాపు 40% వరకు పొగాకు రైతుల వద్దనే ఉన్నందున త్వరగా వేలం నిర్వహించే రైతులు విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు ఎంపీ టొబాకో బోర్డు సభ్యుడు పుట్ట మహేష్ కుమార్ పాలకవర్గానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన టొబాకో బోర్డు పాలకవర్గం సమావేశంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు. జూలై తొలి వారంలో వేలం కేంద్రాలు ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని ఎంపీ పాలకవర్గం దృష్టికి తీసుకువెళ్లారు. పొగాకు రైతులు సాగు చేసిన పంట చివరి ఆకు వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులకు సూచించారు. బోర్డు నిబంధనలు సడలించి వర్జీనియా పొగాకు పంట సాగు రిజిస్ట్రేషన్, బ్యారన్ లైసెన్సుల గడువును 1 ఏడాది నుంచి 3 ఏళ్లకు పొడిగిస్తూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని ఎంపీ సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పొగాకు రైతులకు ఊరట కలిగిందని, 2025-26 పంట సీజన్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ఎంపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాలోని 83,500 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఎంపీ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎంపీ స్పష్టం చేశారు. నషాయుక్త భారత అభియాన్ లో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణపై వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నుంచి బోస్బొమ్మ సెంటర్ వరకు ప్లకార్డులతో, నినాదాలతో ప్రదర్శన చేశారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో పాటు వివిధ ప్రైవేట్ కళాశాలలోని విద్యార్థులు సైతం ర్యాలీలో పాల్గొని బోస్బొమ్మ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. అందరిచే ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనుకుమార్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవజోజీ, డీఎస్పీ రవిచంద్ర, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, సిఐ సుభాష్, ఎస్ఐ జాబీర్, ఎక్సైజ్ సిఐ శ్రీనుబాబుతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు రాజన సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, చెరుకూరి శ్రీధర్, చిట్టిబండ రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, బీజేపీ పూర్వ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో అధికారులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. నమస్కారం. ఈ రోజు మన యావత్ భారతదేశం మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మనకు కూడా ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్ల వారు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం, అలాగే స్కూల్ విద్యార్థులు, రాజకీయ పార్టీలు అందరితోటి సహకారంతో, గ్రామస్తులందరి సహకారంతో ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. మత్తు పదార్థాల వ్యతిరేకంగా ఈ ర్యాలీలో అందరూ విద్యార్థులు కూడా స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలను అవేర్ చేసి ఎట్లాంటి గంజాయి, హాషిష్, అలాగే ఇక ఇతర ఏ విధమైనటువంటి మత్తు పదార్థాల జోలికి కూడా వెళ్లకుండా ఉండేందుకు విద్యార్థులను కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి క్లాసెస్ చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కోరేది ఏమిటంటే మన ప్రాంతం అంతా కూడా మత్తు పదార్థాలకి దూరంగా ఉంటే, మత్తు పదార్థ రహిత ప్రదేశంగా గనక మన ప్రాంతం ఉంటే ఇది డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ వారికి సమాచారం ఉన్నా సరే వెంటనే ఒక మత్తు పదార్థం యొక్క తయారీ గురించి కావచ్చు, అలాగే రవాణా గురించి కావచ్చు, అమ్మకం గురించి కావచ్చు, దేని గురించి అయినా సరే వెంటనే పోలీసు వారికి లేదా 112 కాల్కి తగిన సమాచారం ఇచ్చి అవి నిరోధించడానికి అందరూ కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నామండి. టౌన్లో మత్తు మందులు దాని మీద ర్యాలీ నిర్వహించడం జరిగినది. రెవెన్యూ డిపార్ట్మెంట్, కమిషనరు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో పిల్లల్ని ర్యాలీలో పాల్గొనే విధంగా చేసి వారందరూ నినాదాలతో ఎవరు మత్తుకి బానిస అవ్వద్దని, తర్వాత ఏంటంటే వారు మద్యం కానీ, సిగరెట్లు కానీ, తర్వాత గంజాయి కానీ అలవాటు చేసుకుంటే బాడీలో అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడతారు. మొదట్లో బాగానే ఉంటుంది, 1 time 2 times. తర్వాత ఒక కుర్రవాడు ఒక 2 times వాడిన తర్వాత అతని బాడీ మొత్తం నీరసించిపోయి బాడీ వీక్ అయిపోయి తర్వాత అతను దేనికి పనికిరాకుండా అయిపోతాడు. దానివల్ల మన సమాజం అభివృద్ధి చెందదు, యూత్ మెయిన్ పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి మన మోడీ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకి
ఒక ఆదేశాల ప్రకారం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే స్కూల్లోనూ తర్వాత మన హై స్కూల్లోనూ అన్ని స్కూల్లోనూ ఈ విధంగా అవేర్నెస్ తేవడం జరిగినది. పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పి తల్లిదండ్రులు కూడా ఎవరైనా మద్యం సేవిస్తుంటే వారికి కూడా తెలియపరిచి ఇలాంటి చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది, దేశం అభివృద్ధి చెందట్లేదని చెప్పి తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని మద్యం అలవాటు పడకుండా చూసుకొని చదువులో డెవలప్మెంట్ అయ్యే విధంగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సహకరించిన వారందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మత్తు పదార్థాలు మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలో అవగాహన ర్యాలీ మరియు ప్రజల అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మత్తు పదార్థాల వాడకం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయో ఇంతకుముందే తెలియజేశారు. ఎందుకంటే అవి తీసుకున్న మరుక్షణమే వాటి నరాలపైన ప్రభావం చూపి నరాల బలహీనత వచ్చేసి వాళ్ళు పూర్తిగా పూర్తి మత్తులోకి వెళ్ళిపోయి వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వాళ్ళ జీవితం సాఫీగా సాగేటట్టుగా ఉండాలని కోరుకుంటూ ఇది సందర్భంగా తెలియజేస్తాను. ఓకే. జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఫీజర్ బాక్స్ ను విరాళంగా అందజేశారు. జంగారెడ్డిగూడెంలో ఫీజర్ బాక్స్ కార్యాలయం వద్ద ప్రజల అవసరార్థం అందుబాటులో ఉంచారు. ఈ ఫీజర్ బాక్స్ కావాల్సిన వారు నాగసూరి వీర వసంత్ కుమార్ చరవాణి 9912412478 ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాకలి రామ్మోహన్ రావు, వెంకటేశ్వరరావు, టీవీఏ రామతారకం, చిన్ని బాపిరాజు, శ్రీనివాస్, కొల్లెపర ఆనంద్, ప్రగలపాటి కాశీ, తడికిమల్ల రాంబాబు పాల్గొన్నారు. దసరా నాటికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ రథం సైతం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మరో వారం రోజుల్లో కొల్లేపర కృష్ణారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరొక ఫీజర్ బాక్స్ ను సైతం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జయ వాసవి. నా పేరు నాగసూరి వసంత్ కుమార్ అండి. మన జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఒక నూతన ఫ్లేజర్ దాతల సహకారంతో ఇక్కడ అందించడం జరుగుతుంది. మరణించిన వారికి ఇది తప్పనిసరి అవసరమైంది. దీని అవసరం రాకూడదనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈ ప్రజలకి కావాలని చెప్పి ఆలోచన వచ్చి సహకరించాలని చెప్పి మేము మా వాట్సాప్ గ్రూప్లో పిలుపులోగానే చాలా మంది దాతలు సహకరించారు. అలాగే కొల్లేపర ధనలక్ష్మి గారు స్వర్గస్థులయ్య గారు వారి యొక్క పేరుతోటి వారి కుటుంబ సభ్యులు వారి భర్త గారైనటువంటి కృష్ణరావు గారు, వారి కుమారుడు నారాయణరావు గారు దంపతులు, అలాగే రెండవ కుమారుడు శ్రీఆనంద్ దంపతులు, కుమార్తె సీతా దంపతులు ఇంకో ఫ్లేజర్ మాకు ఇవ్వడం జరుగుతుంది. అదొక వారం రోజులు వచ్చేస్తుంది. అలాగే కైలాసలో ఏర్పాటు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. కొంతమంది దాతలు ఇప్పటికే ముందుకు వచ్చారు. మరికొంతమంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి స్పందిస్తే ఒక కైలాస రథాన్ని 2 ఫ్లేజర్లని మౌలిక వసతుల్లో భాగంగా పట్టణ సంఘం తరఫున మేము ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. నా నెంబరు 9912412478. ఎవరికైనా కావాల్సిన వాళ్ళ ఈ నెంబర్ సంప్రదించండి. నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సదుపాయం అందించాలని సదుద్దేశంతో పట్టణ సంఘం తరఫున వీటిని అందించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున బాడీ ఫ్రీజర్ ఏర్పాటు చేయడం అయింది. ఈ రోజున దీని వినియోగం కావాలనేది కాదు, కానీ ఏ అవసరం వస్తుందో మనకి ఏ క్షణంలో తెలియదు. అవసరం అయితేనే దాన్ని వినియోగించుకోవాలి. అది అవసరం వస్తుంది కాబట్టి దాన్ని ముందు ఏర్పాటు చేయడం జరిగినది. అంచేత అందరికీ తెలియజేయడం అయినది. ఏదైనా అవసరమైనచో బాడీ ఫ్రీజర్కి కాంటాక్ట్ నెంబరు మన నాగసూరి వసంత్ గారితో కాంటాక్ట్ చేయగలరు. వసంత్ గారి నెంబరు 9912412478. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు అలకనంద నదిలో పడి ఒకరు మృతి చెందగా 10 మంది గల్లంతయ్యారు. మరో 7 గాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. రుద్రప్రయాగ్ జిల్లా గొత్తీర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు కొందరిని రక్షించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా జరిగిన హఠాత్ పరిమాణంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయాలతో బయటపడిన వారికి మిగిలిన పర్యాటకులు సపర్యలు చేశారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోపక్క హిమాచల్ ప్రదేశ్ లో కులు జిల్లాలో ఆకస్మిక వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సైన్స్ లోయను అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. రోడ్డు మార్గాలను పూర్తిగా మూసేశాయి. వరద ఉధృతి పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనలో పలు ఇళ్లు నష్టపోయినట్లు సమాచారం. వరద ఉధృతి తీవ్రతను చూపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నషాయుక్త భారత్ అభియాన్ లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై ర్యాలీ చేసిన వివిధ శాఖల అధికారులు, నాయకులు, విద్యార్థులు.
జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చిన ఫీజర్ బాక్స్ కావాల్సిన వారు కళ్యాణి జనరల్ స్టోర్స్ వీర వసంత కుమార్ ను సంప్రదించాలన్న ఆర్యవైశ్య నాయకులు. అంతరిక్షంలోకి అడుగు పెడుతున్న తొలి ఆర్యవైశ్య మహిళగా పాలకొల్లుకు చెందిన జాహ్నవి అభినందనలు తెలియజేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. టొబాకో బోర్డు పాలకవర్గ సమావేశం వర్చువల్ గా పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. వార్తల సమాప్తం. నమస్కారం.